అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పేరుని నాని గారు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏదో అబద్ధాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఆ వీడియోని కంప్లీట్గా చూడలేదు. ఒకసారి నాని గారు ఏదో భువనేశ్వర్ గారి గురించి అట్లనే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి దాని గురించి ఏందో మనం పూర్తిగా చూసి దాని గురించి డిస్కస్ చేద్దాం. కొంచెం ఓపికతో వీడియోని చూడండి. ఓకే. మీ అమ్మగారు చెప్తున్నారు కదా, అదే సినిమాలో చెప్తారు, లోకేష్ వాళ్ళ అమ్మ ఫ్యామిలీ ఉప్మా చేస్తున్నారా అని చెప్పాను. అంత మొత్తం మీరందరూ అబద్ధాలు మొత్తం ఉప్మా మొక్కలు నీదే ఉప్మా మొక్కలు లెక్క ఉంది. మళ్ళీ నువ్వే ఫ్యామిలీ మొత్తాలు ఉప్మాలు తిని బతికెత్తాలా అని చెప్పి అంటున్నావు. నీ ముఖమే ఉప్మా లెక్క ఉంది. ఉప్మా ముఖం వేసుకొని నువ్వు ఉప్మా గురించి మాట్లాడుతున్నావు. అదే వద్దనేది ఎందుకు చెప్పు. సినిమా డైలాగ్ మళ్ళా సన్నాసి ఊరే. ఈ మహేష్ బాబు అంటే బాగా క్రష్ ఉన్నట్టుందబ్బా నిజానికి కూడా. ఒకసారి ఇట్లనే ఏదో జగన్ గారితో సినిమా ఇండస్ట్రీకి కొంచెం టికెట్ రేట్స్ హైక్ చేయమని చెప్పి అందరు బయలు సినిమా హీరోలు అందరూ. అందులో పాపం మహేష్ బాబు వైపు ఈ ఉప్మా ముఖం ఈ ఇడ్లీ ఫేస్ చేసుకొని ఈ నానిగాడే ఎట్ట చూస్తాను తెలుసు. అసలు ఒక ఆకలితోటి ఒక మనిషిని అసలు క్రష్ ఉంటే మనం జనరల్గా ఒక అమ్మాయి నచ్చితే అమ్మాయి పెట్ట చూస్తాం మనం. అట్లా చూస్తాడు వీడు మహేష్ బాబు వైపు. ఆయన అబద్ధం అంటాడు. అబద్ధం ఇంకేమన్నా అసలు చెప్పు అబద్ధం ఏం చెప్పు. ఆవిడ అంటారు మా ఆయన అసలు శ్రీరామ సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆటండి. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక ఆయనే గెలిచోడు, రాజశేఖర రెడ్డి గెలిచోడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడ. ఓకే. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టల ఆరేసుకోవాలి కనదగ కదా ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్లు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు క్రెడిట్స్ మొత్తం రాజశేఖర రెడ్డికి ఇద్దామంటావా? సన్నాసి, తగులుబాజీ దద్దమ్మ, యాబ్రాసి యాదవా. ఫ్రీ కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ అప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది. ఓకే, నువ్వు మూసుకో ఇక. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్లు ఫ్రీ పెట్టింది మాకు ఇక్కడ. నువ్వు మూసుకొని కూసో ఇక. ఒకవేళ ఆ టైంలో కాంగ్రెస్ చేసింది గొప్ప పనే టీడీపీ మీద నువ్వు అంటాను. మరి నువ్వు కాంగ్రెస్లో ఉండాలి కదరా సన్నాసి. ఉప్మా ముఖం వేసుకొని వెళ్ళి జగన్ రెడ్డి ఎందుకు రా వితౌట్ సాల్ట్ మరి మొత్తం టేస్టీగా ఎమ్మి అనుకుంటే నాకుతాను ఎందుకు మరి పోయి అంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కదా నువ్వు కూడా ఉన్నది. మరి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలి కదరా దగులుబాజీ దద్దమ్మ. ఎందుకు వైఎస్ఆర్ సిపి అనుకుంటే దాంట్లో కురికినావు. లాస్ట్కు సిపి ఉందనా, కాంగ్రెస్ పార్టీ అని ఉందనా? చేద్దాపా. వైఎస్ఆర్ గారు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో అయినా సరే భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారో ఆ పార్టీలో బతకాలా, ఆ పార్టీలోనే ఉండాలా. ఆయనలాగానే ఆ పార్టీలో ఉండి చచ్చిపోవాలి అవసరమైతే ఒక పోస్టింగ్లో ఉండి. నీలాగా పక్క పార్టీలోకి పోయి ఎందుకురా మళ్ళీ ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్కి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. ఓరి నా యతవా, ఓరి నా సన్నాసి. ఇవాళ అదే కాంగ్రెస్ ఫ్రీ కరెంట్ చేసిందిరా. మరి కాంగ్రెస్లో జాయిన్ అవ్వరా దద్దమ్మ ఉప్మా మొకపోడ. ఇడ్లీ మీ నాన్నగారిని రిజైన్ చేయించి చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి లోకేష్ సీఎం గా ప్రమాణం చేసి రమ్మన జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. పేపర్ లీకేజ్ అయింది కదా, దాని గురించి దమ్ముంటే జగన్ రెడ్డిని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, నాతో డిబేట్కి రమ్మని చెప్పి లోకేష్ అన్నాడు. ఈడు మొగోడైతే, వీడికి మగతనం ఉంటే, వీడు మొలతాడు గట్టుంటే వీడు చేయాల్సిన పనింది పేరుని నాని. ఎస్, మా జగన్ రెడ్డి మొగోడు డిబేట్కి వస్తాడు, ఎక్కడికి రావాలో చెప్పనాలి. చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించి ఇతను సీఎంగా ప్రమోషన్ అంటే సీఎంగా ఈయన బాధ్యతలు తీసుకొని అప్పుడు ఈ 11 రెడ్డి దగ్గరికి డిబేట్ మీదకి రావాలన్నా. ఏం మాట్లాడుతానో కూర్చో అవసరం లేదు. ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా నీకు?
తెలుగు అర్థమవుతుందా నీకు? నీకు చేతనైతే, నీకు తెలివి ఉంటే డిబేట్కి వితౌట్ పోస్టింగ్, ఏ పోస్టింగ్ అవసరంలా, మీరు ఖచ్చితంగా లీకేజ్ జరిగింది డిఎస్సిలో, మెగా డిఎస్సిలో లీకేజ్ జరిగిందని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే డిబేట్కి రావాలి. లేదంటే అప్ అండ్ డౌన్ హోల్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇట్లా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, లోకేష్ పోయి సీఎం కుర్చీలో కూర్చోవాలి, అప్పుడు మేము డిబేట్కి వస్తాం, మేము ఛాలెంజ్కి వస్తాం. లేదంటే సిబిఐకి. ఏం మనుషులరా మీరు? అసలు మీరు కడుపు కన్నం తింటారా, పెన్న తింటారా? కొద్దిగానన్నా ఒకటి ఛాలెంజ్ చేసిండంటే ఎస్, ఆ ఛాలెంజ్కి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి రావాలి. సీఎం పోస్టింగ్ కట చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలట, లోకేష్ పోయి సీఎం కుర్చీలో కూర్చోవాలట, అప్పుడు ఈ 3 అడుగుల రెడ్డి దగ్గరకు వచ్చేట డిబేట్లు. ఏం మనుషులరా మీరంతా? లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు, తోలు పలసం అయితే నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నా. ఒరే నువ్వు ఇంకోసారి ఆ ఉప్మా మొక్క వేసుకున్న డిబేట్లకు రాకరా ప్లీజ్ రా. నిన్ను చూస్తుంటే ఉప్మా తినబుద్ధి అది రేపు పొద్దుగాలిగా. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఆ మాటలు? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? 16,000 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేక ఇంకా చెప్తారు చూడు ఈ సన్నాసిగాడు వీడు. చెప్పరా, నువ్వు చెప్పరా, చెప్పరా. ప్రభుత్వ బళ్ళు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పురాదిపాడులో స్కూల్ మారిస్తే? అంటే బడి మార్చడం అంటే ఏం చేయాలరా నీకు? దాంట్లో మంచిగా రంగులు వేయాలి, మంచిగా వాళ్ళకు కూర్చోవడానికి స్టూల్స్, టేబుల్స్, మంచి చైర్లు, ఫర్నిచర్ బాగుంటే సరిపోద్ది. ఏ స్కూల్లో బాగాలేదురా? అన్ని స్కూళ్ళు డెవలప్మెంట్ చేస్తారు కదా. చేయకపోతే స్కూల్ దగ్గర పోయి బడి చూడ్రి. నేను బుట్టి పెరిగిన కాంచి, నేను ఉప్మా కాసిన కానించి కొట్టినే ఉన్నది ఇది బడి, ఇంకా దీన్ని డెవలప్ చేయలేదు. నారా లోకేష్ వచ్చి ఈయన విద్యాశాఖ తీసుకొని 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇప్పటికి కూడా ఆ బడి అట్నే పాడైపోయింది. మరి దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారని చెప్పి అడగాలి. ఎందుకురా, ఎందుకు మాట్లాడతారా మీరు? నా తలకాయ పోను. మీకేం సంబంధం? మీకు పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరి ఏమి ఇస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? ఒరే పుస్తకాలు వస్తాయా రావట్లేవా, బట్టలు వస్తాయా రావట్లేవా, బ్యాగులు వస్తాయా రావట్లేవా, పిల్లలు అడగాలి, టీచింగ్ స్టాఫ్ అడగాలి. నీకు ఏం తెలుసురా? ఉప్మా వండుకొని తినేటోడా? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాదు. పొద్దున్నే మెత్తటి ఇడ్లీలు తిన్నాను తప్పితే నీకేమైనా తెలుసా? తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం ఏమైంది? ఇయ్యలేదా? ప్రగల్భాలు పలుకోవడం తప్పితే ఇచ్చిరుగా. ఎంతమందికి? ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4, 5, 6 అని చీటీ పాట పాడినట్టు వెనక చీటీలు పాడేవాళ్ళు. మార్గదర్శి చిట్స్ లేకపోతే శ్రీరామ్ చిట్స్ లో చీటీలు పాడతారు. ఆ చీటీలు పాడినట్టుగా మొత్తం పాట పాడారు. పవన్ కళ్యాణ్ పాడేవాడు, చంద్రబాబు నాయుడు పాడేవాడు, లోకేష్ పాడేవాడు. చీటీలు పాడినట్టు ఇంత అని. ఇవాళ ఎంతమందికి వస్తుంది తల్లికి వందనం? ఒరే ఎదవా, ఒక్కరికే వస్తుందిరా, ఎక్కువ మందికి రాదురా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇయ్యలేరురా, అది వాళ్ళ వల్ల కాదురా. నేను చెప్పేది అర్థమవుతుందా? తెలుగులోనే చెప్తానా, విని సావు. వైసీపీ కూడా షర్మిలక్క మంచిది పాపం. భారతోదిన ఏమన్నది? అమ్మా నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరైతే ఇద్దరికి వస్తుంది, ముగ్గురిని కంటే ముగ్గురికి వస్తుంది అని చెప్పి అన్నారు. మీరు ముగ్గురికి ఇచ్చిరారా? మీరు పాసిబుల్ అవ్వదురా, ఇడ్లీ అవ్వదు. అన్నీ ఇచ్చిన హామీలన్నీ ఎవరు నెరవేర్చలేరు. మెజారిటీ ఆఫ్ ద హామీలు నెరవేరుస్తారు. దానివల్ల ఆ నెరవేర్చిన వాటిల్లో కూడా ఇంప్లిమెంటేషను నిజమైన అర్హులకు అందితే సరిపోద్ది. అంతేగాని ఇంత పెద్ద మేనిఫెస్టో ఇచ్చిళ్ళు అందులో ఉన్న అన్నీ నెరవేర్చుతారంటే నెరవేర్చరు. ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్లో వాళ్ళకున్న క్రైసిస్, వాళ్ళకున్న గతంలో అప్పులు, వాటికి కట్టాల్సిన ఇంట్రెస్ట్లు, ఇటు డెవలప్మెంటు, ఇటు రూలింగు, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. కాబట్టి అంత ఈజీ కాదు, ఎవరికి కాదు. అది వైసీపీకి అయినా కానీ నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ నువ్వు వచ్చి అడుగుతాను చూసినావా? నీ చెప్పు. సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో
తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికి. సగం మంది కరెంటు బిల్లు గురించి సరే, అది వీడు ఏ కాంటెక్స్లో మాట్లాడుతావు నాకు తెలియదు. మేబీ ఆ 200 యూనిట్లు ఒకవేళ దాటుంటే వాళ్ళని ఏమన్నా బిల్లు చెల్లించమని అడిగిండో మరి ఏందో నాకు తెలియదు, లేదా ట్రాన్స్పరెన్సీ ఆల్రెడీ పడిపోయిందో తెలియదు, వీళ్ళు అబద్ధం ఆడతారో కూడా నాకు తెలియదు. సో అది ఒకటి క్లారిటీ వచ్చేది ఉంది, అదైతే నాకు పూర్తిగా డెప్త్గా తెలియదు. ఒకసారి మనం కొంచెం ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. ఎవరికి ఆగిందో తీసుకురండి, వాళ్ళు చెప్తారు. సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బడిలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి ఇచ్చారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎంతమందికి ఇచ్చారు చెప్పు. ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? అరే కరెంటు బిల్లు ఏంటి ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తీస్తారు. మేలో మేలో వేసవికాలం ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు. ఒరే నువ్వు మాట్లాడేది ఏంది, నేను అడిగేది ఏంది? దైద్రపు కాదురా. 80 లక్షల మంది విద్యార్థులు పిల్లలు ఉన్నారు, బడికి పోయేటోళ్ళు అన్నావు. అందులో ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు లెక్క చెప్పురా. ఎక్కలు రాని యదవా. ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదు లెక్క చెప్పురా యదవా సన్నాసి. ఎంతమంది అనేది చెప్పవు. 200 యూనిట్లు అని ఏదో అన్నావు, ఎండాకాలం అని ఏదో అన్నావు. అరే నిజంగా వయసు అయిపోయిన వాళ్ళు పొలిటికల్గా మళ్ళా నేనేదో వాళ్ళ వయసు అయిపోయిన వాళ్ళందరూ చచ్చిపోరంటే అన్నాను అనుకుంటారు. మళ్ళీ అదొక బాధ నాకు. దయచేసి రెస్ట్ తీసుకుంటారా, కొత్త జనరేషన్ అవకాశం మీ అంటారా. సోదరి కింద పడినట్టున్నారా మీరంతా. వైసీపీలో ఉన్న వాళ్ళంతా సోదరి కిందనే పడ్డరు. కొత్త జనరేషన్ ఛాన్స్ ఇవ్వంటారా దయచేసి. థ్యాంక్ యూ. జై హింద్.